అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి ఖైదీలు సినీ ఫక్కీలో తప్పించుకుని పారిపోయారు. సబ్ జైలు వార్డెన్పై సుత్తితో దాడి చేసి గేటు తాళాలు తీసుకుని ఓ ఖైదీ పరారయ్యాడు. అతన్ని పట్టుకున్నట్లు నటించి మరో ఖైదీ కూడా పారిపోయాడు. సుత్తితో తలపై బలంగా బాదడంతో వార్డెన్ వీర్రాజు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన సమయంలో సబ్ జైల్లో సూపరింటెండెంట్తో పాటు మరో 4 సిబ్బంది ఉన్నారు. ఖైదీ చాలా షార్ట్ టైంలోనే దాడి చేసి పారిపోయాడని, ఇతర స్టాఫ్ పరిగెత్తుకొచ్చినప్పటికీ అతన్ని పట్టుకునేంత సమయం లేదని ఆయన చెప్పారు. హ్యామర్ తీసుకుని నాపై అటాక్ చేసి నేను గింజుకునేటప్పటికి నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ తీసి కొట్టేసిన దాని మీద నేను కొద్దిగా మైల్డ్గా ఉన్నాను. తాళాలు నా చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అదే సందర్భంలో ఆడుతూ ఉన్న కిచెన్ నుంచి హెల్ప్ చేసిన ముద్దాయి కూడా పట్టుకున్నట్టు వెళ్ళిపోయి ఆడు కూడా ఎస్కేప్ అయ్యాడు. స్టాఫ్ కిచెన్ దగ్గర ఒకరు ఉన్నారండి, కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఆయన వచ్చే అవకాశం కూడా లేదు. వాస్తవానికి షార్ట్ లో అటాక్ చేసాడండి. ఒకడు నక్క రవికుమార్, ఇంకొకటేమో బెజవాడ రాము. వంట చేసేందుకు 2 ఖైదీలను బ్యారక్ నుంచి విడుదల చేశామని, వంట పూర్తయిన తర్వాత ఒక ఖైదీ అకస్మాత్తుగా సుత్తితో తలపై బాదేసి పారిపోయాడని వార్డెన్ వీర్రాజు తెలిపారు. సుత్తితో మోదడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియలేదని, సుత్తి దెబ్బ ఇంకాస్త కిందకి తగులుంటే ప్రాణం కూడా పోయుండేదని ఆయన చెప్పారు. అప్పుడు డ్యూటీలో ఎంతమంది ఉన్నారండి? డ్యూటీలో 4 గార్డు, సూపరింటెండెంట్ గారు, నేను, ఒక వార్డర్ గారు ఉన్నామండి. వార్డర్ గారిని బయటకు పంపించాను, బ్లీచింగ్ తీసుకురావాలి. అంటే ఇప్పుడు అక్కడ హ్యామరును బ్లడ్ స్టెయిన్స్ ఎక్కడ ఉన్నాయంటే రూమ్ లో ఉన్నాయి కదా, అక్కడికి రావాలంటే అక్కడ చేతిలో ఉన్న సుత్తిని తీసుకుంటూ గింజుకుంటూ నేను సూపరింటెండెంట్ గారు ఉన్నారు కదా అని సూపరింటెండెంట్ గారి దగ్గర రూమ్ కి నేను లాక్కుపోయానండి. లాక్కుపోయి తల్లితే అప్పుడు వదిలేడు. ఇది ఫస్ట్ జరిగింది ఆవరణలో జరిగిందా? తర్వాత మీరు ముందు మెయిన్ గేట్ లో జరిగిందండి. ఓకే. అసలు ఫ్యాన్ ఊడి పడిపోయిందా అన్నట్టుగా ఉన్నది, కానీ నాకు దెబ్బ తగులుతున్నట్టే లేదు. ఫస్ట్ గట్టిగా అటాక్ చేశాను. అయితే అనుకోని చోట తగలలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చనిపోయింది. అటాక్ చేశాక ఇంకా స్టాఫ్ ఉన్నారు కదండి, ఆ తీసి తాళాలు తీసి తీసుకుని వచ్చేటప్పటికే టైం అయిపోయింది. షార్ట్ లో చేశాడు. పారిపోయిన 2 ఖైదీల్లో నక్క రవికుమార్ అనే నిందితుడు పింఛన్ డబ్బులు కాజేసిన కేసులో అరెస్టయ్యాడు. బెజవాడ రాము అనే నిందితుడు దొంగతనం కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా సబ్ జైలులో ఉన్నాడు. వీరిద్దరికీ చోడవరం కోర్టు రిమాండ్ విధించింది.